నుండి మనలను విడిపిస్తుంది. ఒకసారి చెప్పండి, యేసు రక్తం మన పాపముల నుండి మనలను విడిపిస్తుంది. రెండవదిగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి. రోమా పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి యేసు రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, నరకాగ్ని నుండి, పాతాళము నుండి రక్షింపబడుదుము. చెప్పండి గట్టిగా, ఆమేన్. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష. ఎన్నాళ్ళ శిక్ష? యుగ యుగాలు. ఇక్కడ ఎంతకాలం బ్రతుకుతా? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. అయినను ఆయాసం, దుఃఖం, షుగర్, బీపీ. ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటే నువ్వు శిక్ష నుండి తప్పించబడతావు. గట్టిగా ఆమేనండి. నరకాగ్ని నుండి తప్పించబడతావు. నరకంలోకి వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియులారా, పళ్ళు పట 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 నోరాలి. ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించడానికి యేసయ్య నీ కొరకు సిలువలో రక్తం దారబోసి ఉగ్రత నుండి తప్పించడానికి నీతిమంతునిగా, నీతిమంతురాలుగా నా యేసయ్య నిన్ను పరిశుద్ధులుగా చేశాడు. ఆమేనని గట్టిగా. భూమి మీద బ్రతుకున్నంత కాలం ఆయన కొరకు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, సాక్షిగా బ్రతకాలి. ఇంకా చెప్పిన చరిత్రలో దైవ సేవకునికి వ్యతిరేకంగా కానీ, దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చేస్తే ఎవరు